అడుక్కో మడుగు వీధికో చెరువు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జల దిగ్బంధంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు నరక కూపాలుగా మారాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి కల్లా రోడ్లను అద్దాల్లా మార్చేస్తామన్నారు కూటమి నేతలు. రెండవ సంక్రాంతి కూడా వస్తోంది, కానీ రహదారులను మాత్రం పట్టించుకోవటం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నగరంలోనే రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. వీధిలోకి వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి. వాహన చోదకులైతే నడుం విరిగిపోతుందని మొత్తుకుంటున్నారు. ప్రజలకు నరకం చూపిస్తోన్న చంద్రన్న గోతులపై గ్రౌండ్ రిపోర్ట్. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా గోతులేని రహదారులను ఆవిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ముందుగా గుంతలను పూడ్చి ప్యాచ్ వర్కులు చేయించి రహదారులు ఇబ్బందిగా లేకుండా చేస్తామన్నారు. సంక్రాంతి కల్లా రోడ్లను అద్దాల్లా మార్చేస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తోన్న ఆ హామీని అమలు చేయలేదు. రాష్ట్రమంతటా రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయి. కొత్త రోడ్ల సంగతి దేవుడెరుగు, కనీసం మరమ్మతులు కూడా చేయించడం లేదు. అడుగడుగునా మడుగులు కనిపిస్తున్నాయి. వీధికో చెరువు వెలిసింది. జనం నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారులైతే రోడ్లపై ప్రయాణించడం వల్ల తమ వాహనాలు నాశనం అయిపోతున్నాయని మండిపడుతున్నారు. ఎక్కడన్నా రోడ్డుపై గుంత కనబడితే అది స్థానిక ఎమ్మెల్యేదే బాధ్యత అన్నారు చంద్రబాబు. 16 నెలల కాలంలో ఏ రోడ్డుపై వెళ్ళినా కావలసినన్ని గుంతలు కనబడుతున్నాయి. నిలదిద్దామంటే ఎమ్మెల్యేలే కనబడడం లేదని జనం ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో రహదారులు ఎంత చండాలంగా ఉన్నాయో మా ప్రతినిధి రాజు వివరిస్తారు. కూటమి ప్రభుత్వంలో సంక్రాంతి వచ్చేనే తాము రోడ్లన్నీ పూర్తి చేస్తాము, రోడ్లన్నీ కూడా అద్దంలా మెరిసేలా చేస్తాం, గుంటలు లేని రోడ్లు వేస్తామంటూ కూడా ప్రగల్భాలు పలికారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక మళ్ళా సంక్రాంతి వచ్చేస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో రోడ్లు ఉంటూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది భీమవరం జిల్లా కేంద్రం, పూర్తిస్థాయిలో హెడ్ క్వార్టర్లో రోడ్లు ఎలా ఉన్నాయి? అసలు దారుణమైన పరిస్థితిలో ఉన్నామండి. ఇవాళ బండి వేసుకెళ్తామంటే బండికి ఎక్కడ పడిపోతాం ఎవరికి అర్థం అవట్లా. అంత దారుణమైన ఒక ఫ్యామిలీ ప్రకారంగా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కడ చూసినా సరే బస్సులు పడిపోతూ ఉంటుంటే ఇంకా ఈ రోడ్లు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా మనశ్శాంతి అన్నది లేదు. దారుణం. ఈ సంవత్సరంలో ఈ 15 నెలలు 18 నెలలు పూర్తయిన వాళ్ళు ఈ రోడ్డు వేయలేదండి. చూడాల గతంలో వేసినప్పుడు తప్ప ఇప్పుడు ఏం చూడాలి. ఎన్ని సంక్రాంతి చూడాలో అర్థం అవ్వట్లేదు మాకు ఇప్పుడు. ఆ విధంగా ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే ముందర నడిచెళ్ళి దారే బాట వేయలేదు, ఇంకా జీవితాలు ఏం మారుతారు ఈయన. అది చాలా ఇబ్బంది. కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. పూర్తిగా గత 16 నెలలకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అధ్వానంగా మారాయి. ప్రధానంగా చూసినాక ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి వెళ్ళేటువంటి ఏరియా కూడా ఉన్నటువంటి ఆసుపత్రికి చూస్తే కనుక రోడ్డు చూస్తే వచ్చేటువంటి పేషెంట్లు కూడా దారుణమైనటువంటి పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రోడ్లు చూస్తే కనుక నరకం చూస్తున్నామని చెప్పి ఉన్నటువంటి ప్రజలు కూడా స్పష్టంగా కనబడుతుంది. చూస్తే కనుక అడుక్కు సంబంధించినటువంటి మడుగులాగా పూర్తి స్థాయిలో చెరువుల్లో తరపేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి భీమవరం సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్నాం మనం. హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి రోడ్లే ఈ స్థాయిలో ఉంటే కూడా పాలకులకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా పోవట్లేదు. అన్న చెప్పండి, రోడ్లు ఎలా ఉన్నాయి అన్న? ఏంటంటే రోడ్లు చాలా అన్నీ పాడైపోయినాయండి. ఇప్పుడు అసలు ప్రతి బళ్ళు ఈ రోడ్లో నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఈ ప్రభుత్వం ఇలా అయితే మరి చాలా కష్టం. మరి అందరూ మీరు రోడ్లపై కొద్దిగా చర్య తీసుకోవాల్సిందే ప్రభుత్వాన్ని కోరుచున్నాం. రాజమండ్రి ఇక్కడ రావడానికి దారి లేక నిర్దవల నుంచి అలాగ నల్లజర్ల నుంచి వచ్చి తాడేపల్లి కూడా వచ్చి తాడేపల్లి నుంచి ఇక్కడికి వస్తుంటే ఇంచుమించు 16-17 కిలోమీటర్లు అస్సలు బాగోలేదు. తర్వాత భీమవరం ఊళ్ళోకి అంటే కొంచెం కాలేజీకి వెళ్ళడానికి కూడా దారి అసలు బాగా చాలా దారుణం పరిస్థితులు. దీన్ని సరి చేసుకుంటే బాగుంటుంది. గుంటలు చెరువులు అసలు చాలా దారుణంగా ఉన్నాయండి. చాలా భయంగా ఉంది. రోడ్లో వరస్ట్ అండి. బాగా చూసారు కదండి వెనకాల అన్ని గోతులోంచి రావాలంటే బండి కూడా ఆగిపోతున్నాయి. నాలంటోడికి అయితే ఎవరు కూడా దింపరు కూడా, దిగరో తోయరు. ఒకసారి నేనే తోసుకోవాల్సి వస్తుంది. ఇదండి అసలు పాలన అనేది సరిగా లేదు. రోడ్లు ఎవరు పట్టించుకోరండి. సంక్రాంతికి అసలు రోడ్డు మొగమే చూడలే, కానీ ప్యాచ్ వర్క్ కూడా వేయలే. మళ్ళీ సంక్రాంతి వచ్చేస్తుంది, మళ్ళీ ఏం లేదు చెప్పాలంటే అసలు ఏం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అండి, నెక్స్ట్ 2 అడుగులు అయితే గవర్నమెంట్ హాస్పిటల్. ఒకవేళ పేషెంట్ తీసుకురావాలని కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఈ రోడ్లో. అటు వెళ్తే కానీ అటు 1 వే వస్తుందండి, అటు 1 వేలో పంపిస్తలేదు.
ఓకే అండి. ఇది నెక్స్ట్ ఈ రోడ్డు కూడా ఎప్పుడో సమస్య అయింది అన్నారు కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదని. బాగాలేదన్న రోడ్లు ఎక్కడికి వెళ్ళిన ఇబ్బంది పడుతున్నాం అసలు అసలు బాగాలేదు రోడ్లు, ఏ రోడ్డు బాగాలేదన్న. అసలు రోడ్లు వేయించన్నాను కొంచెం ఆ రోడ్లు ప్రభుత్వానికి చెప్పి అంతే. బండి పాడైపోయిందన్న ఆల్రెడీ బోర్డు పెట్టుబడింది అన్నీ వదిలేసి ఎక్కడికక్కడ. అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్లపై గుంతలు పూడుస్తున్నట్లు తెగ ఓవర్ యాక్షన్ చేశారు. ఈ పూడ్చేదేదో ఇప్పుడు మొదలు పెడితే మంచిదంటున్నారు భీమవరం వాసులు. రెడ్ బుక్ ను పక్కన పెట్టి రహదారుల మరమ్మతులపై దృష్టి పెట్టారని చంద్రబాబు నాయుడు లోకేష్లకు సూచిస్తున్నారు. వారు జిల్లాకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల నుంచి వారు ఇటువంటి అధికారులు కానీ వీరు కానీ ఇక్కడే ఉంటారు, నివాసాలకు సంబంధించిన వారు ఇక్కడే ఉంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పూర్తిస్థాయిలో 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా కేంద్రానికి ఎక్కువగా కూడా ప్రజలు వస్తుంటారు. అలాంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి రోడ్లే ఇంత అధ్వానంగా ఉంటే కనుక మిగిలిన సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఎట్లా ఉందో ఊహించుకోవచ్చు. వారంతా ఒకటే చెబుతున్నారు, ప్రజలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారంతా నరకం చూస్తున్నామో తామంతా ఈ రోడ్లు చూస్తే కనుక చెరువులను తలపిస్తున్నాయని చెప్పి వారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. రోడ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రోడ్లు వేయాలని చెప్పి వారు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, భీమవరం నుంచి.